బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ అయింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేస్తుంది. 2 వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసిన మానవ హక్కుల సంఘం లాఠీ చార్జ్ కు దారితీసిన పరిస్థితులు, పోలీసుల చర్యలు, గాయపడిన విద్యార్థుల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను 2 వారాల్లో సమర్పించాలని ఆదేశించింది. ఘటనలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందా, పోలీసుల చర్యలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా అనే అంశాలపై ఎన్హెచ్ఆర్సీ విచారణ చేపట్టనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. జంతర్ మంతర్ విద్యార్థులపై లాఠీ చార్జ్ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ నీట్ పరీక్ష జరుగుతున్నటువంటి పరిణామాల దృష్టిలో ఈ మధ్య కాలంలోనే జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాల నేతలు అంటే ఆందోళన చేస్తున్న సందర్భంలో, నిరాహార దీక్ష ఇవన్నీ కూడా చేస్తున్న సందర్భంలో అక్కడ పోలీసులకి విద్యార్థులకి మధ్యన జరిగిన ఘటనకు సంబంధించి అంటే లాఠీ చార్జ్ జరిగింది. అప్పుడు చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. అంటే విచక్షణ రహితంగా వాళ్ళపైన ఆ రకంగా దాడి చేయడాన్ని, ఆ విధంగా కొట్టడాన్ని తప్పుపడుతూ కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ చాలా సీరియస్ అవ్వడం జరిగింది. అందువల్లనే ఎన్హెచ్ఆర్సీ ఢిల్లీ పోలీసులకు వీళ్ళకి ఘటనలో పాల్గొన్న వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద అతి త్వరలోనే దీనిపైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరుపుతామంటూ కూడా ఎన్హెచ్ఆర్సీ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎందుకు లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి కారణాలు ఎందుకు వచ్చాయి, ఎందుకు ఇంత విచక్షణ రహితంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగే విధంగా కూడా ఎందుకు విద్యార్థులపైన వాళ్ళపైన దాడి చేయడం జరిగింది, ప్రభుత్వం తప్పిదాలని అంటే ఎత్తి చూపించిన విద్యార్థులపైన ఇంత ఘోరంగా అంటే ఈ రకంగా వ్యవహరిస్తారా కనీసం అనే కోణంలోనే ఎన్హెచ్ఆర్సీ రకంగా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. సో దీనిపైన అతి త్వరలోనే అక్కడ పాల్గొన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులతో పాటు మిగిలిన అధికారుల పైన కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరిపే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ నీట్ పరీక్షలకు సంబంధించి లీకేజీకి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా ఉద్యమాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని రకాల నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరోవైపు ఇప్పటికే కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. ఇట్లా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతున్న సందర్భంలో విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేయడాన్ని అత్యంత పాశవికంగా, అత్యంత ఘోరంగా వాళ్ళపైన కొట్టడాన్ని ఎన్హెచ్ఆర్సీ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అందువల్లనే అంటే ఎవరెవరు అంటే అక్కడ ఉన్నతాధికారులు కానీ అంటే పోలీసు అధికారులు ఎవరెవరు పాల్గొన్నారు అంటే ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా ఇందులో పాల్గొన్నారు కాబట్టి అందరిపైన కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే అతి త్వరలోనే పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరిపే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే గోపినాథ్, మానవ హక్కుల సంఘం ఢిల్లీ పోలీసులకు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి పోలీసులు దీనిపై ఏమైనా స్పందించారా? పోలీసులు ఏమంటున్నారు? అంటే పోలీసులు చట్ట ప్రకారం మేము వ్యవహరించాము, ఎందుకంటే చట్టం ఉల్లంఘించి ఎందుకంటే ఆందోళన చేస్తున్నారు, ప్రజా రవాణా కావచ్చు, లేదంటే స్థానికంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలోనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి పోలీసుల పైన అంటే రాళ్లు రువ్వడం కానీ, లేదంటే వాళ్ళపైన దాడులు చేయడం కానీ, లేదంటే పోలీసుల్ని విచక్షణ రహితంగా విద్యార్థులు చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని కొట్టడం కానీ ఇవన్నీ కూడా చేయడం తప్పే. అందువల్లనే శృతి మించిన కారణంగానే లాఠీ చార్జ్ చేస్తామంతే తప్ప నిబంధనలకు లోబడే లాఠీ చార్జ్ జరిగిందంతే తప్ప ఎక్కడా కూడా అంటే మానవ హక్కుల ఉల్లంఘన ఇందులో జరగలేదనేటటువంటి అంశాన్ని పోలీస్ అధికారులు కూడా ఇప్పటికీ కూడా అంటే చెప్పడం జరిగింది. సో ఆ రకంగానే ఎన్హెచ్ఆర్సీ ఇచ్చినటువంటి నోటీసులకు మేము రిప్లై ఇస్తాం. తర్వాత దీనిపైన దర్యాప్తులో వాస్తవాలన్నింటినీ అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి లాఠీ చార్జ్ చేసే సందర్భంలో కొన్ని వీడియోస్ ఉంటాయి, అదేవిధంగానే డ్రోన్ కెమెరాస్ తో చిత్రీకరించినట్టు వీడియోస్ ఇవన్నీ కూడా నోటీసులతో పాటు ఇవన్నిటిని కూడా ఎన్హెచ్ఆర్సీ ముందర ఉంచుతాం. నిజంగా అందులో తప్పులు జరుగుంటే మాత్రం అంటే చర్యలు తీసుకోవచ్చు అనే కోణంలో కూడా పోలీసులు ఉన్నారు. సో మొత్తం మీద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది, అందువల్లనే విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేశామంతే తప్ప ఇప్పటికే కూడా దానిపైన దర్యాప్తు సంస్థలు దర్యాప్తు జరుపుతున్నారు కాబట్టి అందులో ఏదైనా సరే పొరపాటు ఉంటే ఖచ్చితంగా మేము సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామంటూ కూడా పోలీసు అధికారులు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఆ కోణంలోనే పోలీసులు కూడా అంటే రిప్లై ఇచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గోపినాథ్.